ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు నేను ఇదే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాననమాట. ఇంతకు అసలు అది ఏం కర్రీ అక్క సామి ఎర్రగా ఉంది. ఓహ్! అదా బీట్రూట్ వేసి కర్రీ చేశానులేండి. ఏంటి బీట్రూట్ వేసి కర్రీ చేసావా? ఏమైందండి? ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? మేమెప్పుడు తినలేదు లెక్క అందుకని. నేను ఎప్పుడు తినలేదులేండి. ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చిందండి. ముందే ఆయిల్‌లో వచ్చేసి బీట్రూట్, క్యారెట్ కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఎందుకంటే బీట్రూట్ కొంచెం మగ్గితేనే బావుంటది కాబట్టి, ఎక్కువ టైం పడతది కాబట్టి మగ్గడానికి. అందుకోసం అని చెప్పేసి ఫస్టే మంచిగా ఫ్రై చేసేసుకొని యాజ్ టీజ్ ఇంక టమాటాలంతా వేసేసి గుజ్జులా ప్రిపేర్ చేశానండి. నిజం చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే బావుంది. కొంచెం స్పైసీగా చేశాను. మా పిల్లలు కూడా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా కాయ కాయ అంటే మంచిగా తినేశారు. మా వాడైతే చీ అంటున్నా, చీ కాదు నైనా కాయ అని చెప్పేసి మళ్ళీ తినిపించేసాను అనమాట. మంచిగా తినేశాడు. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ భలే తినేశారు. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా సరే బాగా వచ్చింది. ఇంకా మీరు మాత్రం వెళ్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా.